హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి మనము ఈ స్క్వేర్ నెక్ కి ఎలా పైపింగ్ వేసుకోవాలి ఏంటనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఈ స్క్వేర్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నానండి. స్క్వేర్ నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేసేసి ఉన్నాను. అది ప్లేలిస్ట్లో ఉంటుందండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్వేర్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది ఆ వీడియో కూడా చూడొచ్చును. నేను అందుకనే ఇప్పుడు నేనైతే కనుక స్క్వేర్ నెక్ కటింగ్ అనేది నేను చూపించట్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది నేను కటింగ్ చేసేసి అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేస్తానండి. అలాగే ఫ్రంట్లో కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది, సన్నగా మనం పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నాకేంటంటే మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయో నాకు తెలుస్తుంది. ఆ లైక్ చేయడం వల్లనే నేను ఇంకొంచెం మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయగలుగుతాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పైపింగ్ కూడా ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది క్రాస్లో కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసరికి శారీలో క్లాత్ అండి. ఇది మనకి వర్క్ వచ్చేసరికి పింక్లోనే ఉంది కనుక శారీలో క్లాత్ నేను ఒక 10 సెంటీమీటర్స్ తీసేసుకుని అందులో నుంచి క్రాస్ పీసెస్ అనేవి కటింగ్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్ పీసెస్ వచ్చేటప్పుడు 2 ఇంచెస్ గ్యాప్లో నేను కట్ చేస్తున్నాను. ఇలా పొడవుగా కూడా కట్ చేసుకుని జాయింట్ అనేది చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము ఇది తిరగవైపు అండి. తిరగవైపున ఇలా డబుల్ మీద ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ మీద ఫోల్డ్ చేసేసుకుని మనము ఇది అనేది చూసారా, ఈ అసలు అనేది మనకు మిషన్ టచ్ అయ్యే విధంగా, ఈ అసలు అనేది మిషన్ టచ్ అయ్యే విధంగా పెట్టుకుని ఇప్పుడు దీనికి ఈ అసలుకి ఇట్లా మనం డబల్ మీద ఇలా జాయింట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను ఇలా ఉంచేసాను. చూస్తున్నారు కదా, థ్రెడ్ పైపింగ్ అయితే కాదండి, నార్మల్గా క్లాత్తో ఎలా పైపింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ నెక్లు కూడా నేను అన్ని ఫ్రంట్ నెక్లు కూడా నేను రివర్స్ క్లాత్ తిప్పేసేసుకుని ఇలా పైన టాప్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా పైపింగ్ వేసుకోవాలో చూసేద్దాము. చూస్తున్నారు కదా, ఇలా మనము కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది మనం ఈ పింక్ కలర్ పీసెస్ ఇలా ఉంచేసేసుకుని ఇక్కడ నుంచి నేను జాయిన్ చేసుకొస్తున్నాను. ఒకసారి ఇక్కడ రఫ్ తీసుకుందాము. రఫ్ తీసుకున్న తర్వాత మనము ఈ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తూ, చూస్తున్నారు కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ మనము చివరికి ఇలా కొంచెం ఈ క్లాత్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకుని చివరికి ఏదైతే మనకి స్టిచ్చింగ్ ఉందో ఆ స్టిచ్చింగ్ మీద పడే విధంగా, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్టిచ్చింగ్ ఉంది కదండి, పైన టాప్ స్టిచ్ చేసాం కదా, ఆ టాప్ స్టిచ్ మీదే మనకు కుట్టు వచ్చే విధంగా ఇలా ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని పట్టేసుకుని మనం క్లాత్ని అయితే లాగకండి, క్రింది క్లాత్ని కూడా లాగకండి, ఊరికే సాగుతుంది. ఎందుకనంటే మనం క్రాస్ పీస్లు తీసుకున్నాం కనుక క్రింది క్లాత్ని లాగితే కనుక మనకి సాగిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకుని ఏదైతే కుట్టుందో ఆ కుట్టు మీద స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. మనకి హడావిడిగా వేస్తే ఏంటంటే మనకి కింద ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోతూ ఉంటుంది, సాగిపోతూ ఉంటుంది. అలా రాకోకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా మనం క్లాత్ని అయితే సాగదీయకూడదు. ఇక్కడ ఈ క్లాత్ని ఇట్లా పెట్టేసి మనం మడత పెట్టేసేసుకుంటాము, డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటాము. డబుల్ ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డ్ని ఇలా పెట్టేసుకుని ఈ క్లాత్ని దానిపైన పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తాము. నేను మీకు తెలియడం కోసం లైట్ కలర్ థ్రెడ్ అయితే నేను పెట్టున్నానండి. చూస్తున్నారు కదా, లైట్ కలర్ థ్రెడ్ అనేది పెట్టాను. నేను మీకు ఇది స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ని చూస్తారు, ఈ షోల్డర్ అనేది బ్యాక్ సైడ్కి రావాలి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ పార్ట్ వరకు రావాలి, పార్ట్ వైపుకి వంగాలండి. అలా ఉంచుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. ఇలా అంతా కూడా ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం, ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకోవడం, మనం స్టిచ్ వేసుకొచ్చేయడం. ఈ విధంగా మనము పొడవన కూడా ఇలాగే వేసుకురావాలి. కార్నర్స్కి వచ్చిన తర్వాత ఎలా వేసుకోవాలనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. కార్నర్స్ దగ్గర మెయిన్ ప్రాబ్లం వల్ల మనకు కూడా మనకు షేప్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం ఈ పైపింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మీరు ఇలా 2 ఇంచెస్ పీస్ తీసుకుంటే ఏంటంటే మనకి సింగిల్ ఫోల్డ్ మీద మడత పెట్టేసుకోవచ్చు, రివర్స్ వైపు తిప్పేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఇక్కడ కార్నర్ వచ్చింది. కార్నర్ దగ్గరికి కూడా మనం కరెక్ట్గా ఇది పెట్టేసేసుకుని ఈ పీస్ ఏదైతే ఉందో కార్నర్ వరకు కూడా ఎక్కడైతే మనకు కార్నర్ ఉందో ఆ కార్నర్ వరకు ఇలా స్టిచ్ వేసుకురావాలి. వేసుకొచ్చిన తర్వాత నీడిల్ అనేది క్లాత్లోకి దించేసే ఉంచండి. తర్వాత పాదం పైకి లేపి మనం ఇటువైపుకి తిప్పుకుంటాము. ఇటువైపుకి తిప్పుకుని ఏదైతే మనకి డబుల్ ఫోల్డ్ ఉంది డబుల్ ఫోల్డ్ ఇలానే పెట్టేసేసుకుని ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసేసుకుని స్టిచ్ వేసుకొచ్చేస్తాం. చూస్తున్నారు కదా, ఇంతేనండి, సింపుల్, చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చును. పైపింగ్ అనేది పైపింగ్ కూడా ఎలా మడత పెట్టుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. మనం థ్రెడ్ పెట్టినట్లుగానే ఉంటుందండి చూడడానికి అయితే కనుక. మనం థ్రెడ్ పెట్టకపోయినా సరే థ్రెడ్ పెట్టినట్లుగా ఉంటుంది. ఎందుకంటే మనం క్లాత్ని ఆల్రెడీ ఈ ఏదైతే బాడీ పార్ట్ ఉందో ఆ బాడీ పార్ట్ని మనం రివర్స్ తిప్పేసేసుకుని మనం స్టిచ్చింగ్ పైకి టాప్ స్టిచ్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా వేసేసుకున్నాం కనుక మనకి వేసిన తర్వాత మనం థ్రెడ్ పెడితే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కార్నర్ ఉంది. కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం కార్నర్ దగ్గర ఒకసారి పాదం చూస్తున్నారు కదా, ఇలా పాదం దించేసేసి ఈ పాదం అనేది పైకి లేపండి, నీడిల్ క్రిందకి ఉంచేసి తర్వాత మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకోండి. తిప్పుకున్నప్పుడల్లా మనం ఇది డబుల్ ఫోల్డ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. డబుల్ ఫోల్డ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా వేసేసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకొచ్చేయాలి. చూస్తున్నారు కదా, అలాగే ఫ్రంట్ వైపు వరకు కూడా ఫ్రంట్ మనము కాజాల పట్టీ దగ్గర స్టార్ట్ చేసామండి. కాజాల పట్టీ దగ్గర నుంచి ఉక్సుల పట్టీ దగ్గరకు వస్తున్నాం. డబుల్ ఫోల్డింగ్ మాత్రం ఖచ్చితంగా డబుల్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండే విధంగా పెట్టుకోండి. కొంచెం కొంచెం పెట్టుకోండి, మీరు ఎక్కువ లెంత్ వేయకండి. ఈ కుట్టు చూసారు కదా, ఈ కుట్టు అనేది కరెక్ట్గా ఒకే విడ్త్ వచ్చే విధంగా మనం వేసుకోవాలన్నమాట. ఈ కుట్టు ఉంది కదా ఇది, అందుకోసమే ఇలాగ మనం కరెక్ట్గా క్లాత్ని అయితే జరగకోకుండా ఇది మాత్రం ఈ షోల్డర్ జాయింట్ ఏదో ఉందో జాయింట్ బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా పెట్టుకోండి. ఇలా జాయింట్స్ బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్ వేసి రావాలి. మనకేంటంటే కొంచెం కుట్టు పడే వరకు మనం ఈ వేలుతోనే మనము ఇలా టైట్గా పట్టుకుని, అంటే లాగేయకండి, టైట్గా పట్టుకోవడం అంటే ఇలా క్లాత్ క్రింది క్లాత్ ఏంటంటే జరిగిపోకుండా మనం ఇలా పట్టుకుని స్టిచ్ వేసి రావాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చివరి వరకు కూడా మనం వేసుకొచ్చేసాము. ఈ చివరికి వచ్చిన తర్వాత కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసేసి కటింగ్ అనేది చేసుకోవాలి. చివరి రఫ్ తీయండి ఒకసారి, ఇలా రఫ్ తీసేసి కొంచెం ఎక్స్ట్రానే ఉంచేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా చివరికి వచ్చే విధంగా కుట్టు చూసారు కదా, ఇలా చివరికి వచ్చే విధంగా మనం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము ఇటువైపుకి రివర్స్ తిప్పేసుకోవాలి. తిప్పుకునే ముందు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనము ఈ లోపలికి పెట్టేసుకుని ఇలా ఖర్చులు అనేవి ఎక్కడ కూడా కనిపించుకోకుండా ఇలా లోపలికి పెట్టుకుని మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత పైపింగు ఇలా సన్నగా వేసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా వేసుకురావాలి. ఒకసారి రఫ్ తీసుకోవాలి. మనం వేసే కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు ఈ రెండింటికి మధ్యన జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్లో పడే విధంగా చూస్తున్నారు కదా, ఈ రెండింటికి మధ్యన జాయింట్ ఉంది కదా, ఆ కుట్టు అనేది రెండింటికి జాయింట్లో పడాలి. ఇటువైపుకి రాకూడదు, అలానే ఈ క్లాత్ మీద కూడా రాకూడదు. ఈ వైపుకి రాకూడదు, ఈ క్లాత్ మీదకి రాకూడదు. మిడిల్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ మీద పడే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చిన్నగా మడత పెట్టేసుకుని ఇలా టైట్గా కొంచెం కొంచెం మడత పెట్టుకోండి. ఎక్కువ మడత పెట్టుకున్నా మనకి పైపింగ్ అనేది ఒక చోట లావు ఒక చోట సన్నం అనేది వచ్చేస్తుంది. మీరు ఏంటంటే ఒకసారి వేస్ట్ ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్నగా పైపింగ్లలో కట్ చేసేసుకుని మీరు అలా ట్రై చేయండి. ముందు కొత్తగా నేర్చుకునేవారైతే కనుకను ఇలా పైపింగ్లు నేర్చుకుంటే మనకి ఈజీగా పైపింగ్ వేయడం వచ్చేస్తుంది. థ్రెడ్తోనే వేయాలని లేదు, అది సింగిల్ పాదాలు ఉండాలని లేదు.
ఉంటే అలా వేసుకోండి, మీకు అది అలవాటు అయితే కనుక. లేకపోతే కనుక ఇలా వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది పైపింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైపింగ్ అనేది వస్తుందండి. ఈ విధంగా వస్తుంది, ఒకే విడ్త్లో వస్తుంది. ఈ క్రింద మీకు వీలైతే కనుక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అనిపిస్తే కనుక, ఇక్కడ కనుక మనకి ఎక్కువగా వచ్చింది అనిపిస్తే కనుక హెమ్మింగ్ చేసుకోవచ్చును. అలా ఎక్కువ పెట్టుకునే చేసుకోవచ్చును. కాకపోతే అది ఇంకా వేస్ట్ పని కాబట్టి ఇలా మనం దగ్గరికి ఎంతవరకు కావాలో అంతవరకే క్లాత్ తీసుకుని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, మనం ఇట్లాగూ మనం వేలుతో ఇలా తిప్పేసేసి ఎంత కావాలో అంత ఉంచేసుకుని మనం ఇలా గట్టిగా పట్టుకుంటే ఆ గ్యాప్లో ఆ రెండింటి జాయింట్లో మనకి ఈ కుట్టు అనేది పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎంత కావాలో వెడల్పు, పైపింగ్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచేసుకుని ఇలా ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా వేసుకొచ్చేస్తాను. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చును. థ్రెడ్తో కూడా మీకు నేను వేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే కనుక మీరు ఈ విధంగా అయితే నేర్చుకోండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కార్నర్స్ ఉన్నాయి కదండి, ఈ కార్నర్స్ దగ్గర మనము కొంచెం ఇలా టక్స్ అనేవి పెట్టుకుంటే ఆ క్లాత్ కట్ అవ్వకుండా, అంటే మనకి ఏదైతే కుట్టు కుట్టామో ఆ కుట్టు కట్ అవ్వకుండా ఇలాగూ కొంచెం కట్ చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. మనకి ఆ పైపింగ్ అనేది తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మనం కొంచెం ఇలా, ఇది ఉంది కదండి, ఇలా కొంచెం న్యాచ్ పెట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర కొంచెం ఇలాగూ న్యాచ్ పెట్టుకుంటే అటువైపున ఇటువైపున కూడా ఇలా కొంచెం న్యాచ్ పెట్టుకుంటే మనకి ఏంటంటే కట్ అవ్వకుండా పెట్టుకోండి. ఇలా సన్నగా వేసుకురావాలి. మూలకు వచ్చిన తర్వాత కరెక్ట్గా మూల దగ్గర పట్టుకుని మూల దగ్గర ఇలాగూ నీడిల్ అనేది దించి అప్పుడు ఇటువైపుకి తిప్పుకోండి. ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపును కూడా ఇంతే, యాజ్ ఈజ్ మనం అక్కడి నుంచి ఎలా వచ్చామో అలాగే. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ కార్నర్స్ దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా క్లాత్ అనేది మనకి ఎక్కువ లేకోకుండా ఇలా సమానంగా వచ్చే విధంగా పెట్టుకుని ఆ నీడిల్ని అలా దించేసుకుని ఉంచుకుంటే మనకి ఎక్కడంటే అక్కడ మనం ఇలా జరుపుకోవడానికి వీలవుతుంది. ఈ మూల కార్నర్ దగ్గరికి మనం ఇలాగూ నీడిల్ దించేసి అప్పుడు ఇటువైపు తిప్పుకోండి. ఏదైతే మీ ఇటువైపు స్క్వేర్ ఉంది కదండి, స్క్వేర్ నెక్ వైపుకి ఇటువైపుకి ఆ రౌండ్ అనేది మనకు కరెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది. సార్ నేను ఇది వేసేసిన తర్వాత మీకు చూపిస్తే అర్థమవుతుందండి మీ అందరికీ కూడాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనేది పైపింగ్ అనేది మనము ఈ స్క్వేర్ నెక్కి ఇలా పైపింగ్ అనేది చూసారా, ఇలా షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా ఇదిగోండి ఈ విధంగా మనకి స్క్వేర్ అనేది రావాలి. ఇలా స్క్వేర్ నెక్ మనకు కరెక్ట్గా అనేది పైపింగ్ వలన చాలా నీట్గా ఉంటుందండి. ఈ స్క్వేర్ నెక్ అనేది ఈ విధంగా మనం హ్యాండ్స్ కూడా వేసుకుందాము. అంటే ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ చేసి, నేను ఈ ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ చేసి ఇట్లా వచ్చి ఈ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఎండ్ చేస్తాను. ఈ విధంగా మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. లోపల కూడా మనం ఎక్కువ ఖర్చు అనేది ఉండదండి. ఇది మీకు వీలైతే కనుక హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఒక పాదం వర్సం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెమే ఉంది కాబట్టి నేను హెమ్మింగ్ కూడా ఏం చేయట్లేదు, పైకి అయితే ఏమి రాదు, అందుకోసం అని చెప్పి హెమ్మింగ్ కూడా ఏం చేయట్లేదండి. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనము వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనము ఈ పైపింగ్ అనేది వేసేసుకుని ఇప్పుడు మనం బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతేనండి ఈ వీడియో. పైపింగ్ అనేది మనం ఇలా ఈజీగా మనం వేసుకోవచ్చును. చూస్తున్నారు కదా, ఇలా నెక్కి అలాగే ఇలా హ్యాండ్స్కి ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవచ్చును. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.